రైతుగా చెప్తున్నాను. ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు నేను చెప్పబోయేది ఏమిటంటే, డ్రైవర్ అన్నలు తాగి డ్రైవింగ్ చేయవద్దు, ఓవర్ స్పీడ్తో బండి నడపవద్దు. ఇంకో ఒకటి, 24 గంటలు జర్నీ చేయవలసి వస్తే దయచేసి ఒక్క రోజుకు 3 గంటలైనా నిద్రపోయి డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే నిద్ర కాస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల, ఎక్కువ స్పీడ్ నడపడం వల్ల, తాగి నడపడం వల్ల జరగరానిది జరిగితే, యాక్సిడెంట్ జరిగితే నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికే నువ్వు డ్రైవింగ్ చేస్తూ నీ కుటుంబానికి చాలా దూరం అవుతున్నావు. మళ్ళీ ఇలాంటి తప్పులు చేయడం వల్ల మరింత కానరాని చోటుకు వెళ్ళి ఇంకంత దూరం అయ్యి జీవితంలో నువ్వు కనపడకుండా వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. నీ కుటుంబాన్ని పోషించేందుకు నీ కుటుంబానికి 5 రోజులు 6 రోజులు దూరంగా ఉంటూ డ్రైవింగ్ చేస్తూ బతుకుతున్నావు. ఇక్కడేమో నీ కుటుంబం నీ కోసం ఎంతో ఎదురు చూస్తుంది. 5 రోజులు అయింది, 4 రోజులు అయింది, ఇంకా రాలేదు అని బాధపడుతుంది. అలాంటి కుటుంబానికి నువ్వు తాగి కాసి స్పీడ్ నడిపి నిద్ర కాస్తూ డ్రైవింగ్ చేసి జరగరాని జరిగితే జీవితాంతం కనపడకుండా వెళ్ళిపోతే నీ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. చూడండి డ్రైవర్ అన్నలు, ఒక్కసారి మీ ఇంటికాడున్న కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు తాగి మాత్రం డ్రైవింగ్ చేయవద్దు. నాలాగే ఎవరు డ్రైవింగ్ చేయలేరు అనే రుబాబుతోటి ఎక్కువ ఫాస్ట్ నడపకు. కంతులు తెంపాలన్న ఆశతోటో, డబ్బు సంపాదించాలన్న ఆశతోటో 24 గంటలు డ్రైవింగ్ చేస్తూ నిద్ర పాడు చేసుకొని నీ ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేసుకుంటే తర్వాత నీకు జరగని జరిగితే ఆ డబ్బు కాదు కదా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేవు. నీ కుటుంబాన్ని మరెవరు నీలాగా పోషించలేకపోవచ్చు, పోషించే వాళ్ళే లేకపోవచ్చు. ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వే ఇంటికి పెద్ద దిక్కు అయితే నీ కుటుంబం పోషించే వాళ్ళు ఎవరున్నారో ఒకసారి ఆలోచించు. సరేనా డ్రైవర్ అన్నలు, ఉంటా మరి.